ఏ ఆగు. ఇదిగో బాబు, నీళ్ళెక్కడికి తీసుకెళ్తున్నావు? కిందకి. పైకెళ్తూ కిందకంటావేంటి? మరి తెలుసు కూడా ఎక్కడికంటావేంటి? నా ఉద్దేశం ఎందుకు తీసుకెళ్తున్నావు అని. గుడి కడగడానికి అయి ఉంటుందిలే బామ్మ. అవునవును. ఆ గుడి కడగడానికా? ఇదిగో బాబు, కుదరదు. ఈరోజు గుడంతా నా మనవడే కడుగుతాడు. మనవడా? అంటే అతని గుడికి స్వీపరా? చిచి కాదు, మనసుకి నచ్చిన అమ్మాయి దొరికితే గుడంతా కడుగుతానని మొక్కుకున్నాడు, అందుకే కడుగుతున్నాడు. మనసుకు నచ్చిన అమ్మాయి ఇంకా దొరకలేదుగా. ఆ విషయం నీకెలా తెలుసు? నాకే కాదు, ఆ మెట్లు పైకెక్కి కిందకు దొర్లి బతికుంటే నాలాగా నీకు తెలుస్తుంది. నిజమా? చాలే, అన్ని మెట్లెక్కితే పైకి పోతావే ముసల్దానా. ఆ? నన్ను నన్ను ముసల్ది అంటావా? నిన్ను బామ్మ బామ్మ, ఎవరు తలతిక్కి మనిషిలో ఉన్నాడు, వదిలే బామ్మ. అలా కాదమ్మా, వాడు బామ్మ మళ్ళీ దొరకపోతాడా? అప్పుడు చెప్తాను వాడి పని. వదిలే బామ్మ, పోనివ్వు. బాసు, చేతిలో చీపురేంటి, పక్కన బిందేంటి? కొంపదీసి మెట్లతో పాటు టాయిలెట్లు కూడా కడిగేస్తున్నావా ఏంటి? చచ్చా, నాకేం కర్మ. చిన్న సెంటిమెంట్ వర్కౌట్ అయితే చేద్దామని వచ్చాను. సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? ఏంటది? అది వీడికి చెప్పడం అవసరమా? వాడెవడో తెలియదు కాబట్టి వాడికి చెప్తే ఏమవుతుంది? ఏం లేదు బాస్, మనం ఈ మెట్ల మీద నిలబడి నీళ్లు పోయాలి. అవి పారుకుంటూ వెళ్ళి మనం ప్రేమించిన అమ్మాయి కాళ్ళకి తగిలాయనుకో, తను ఖచ్చితంగా మన భార్య అవుతుంది. ఏంటేంటేంటి? ఇక్కడి నుంచి నీళ్లు పోస్తే అది మన లవర్ కాళ్ళకి తగిలితే అవి నా భార్య అయిపోతుందా? అవును, అక్కడుంది చూసావా, తని నేను ప్రేమించిన అమ్మాయి. ఇప్పుడు నేను ఈ నీళ్లు ఆమె కాళ్ళు కడిగేలా పోస్తాను, దాంతో ఆమె నా వైఫ్ అయిపోతుంది. నో, నేనుండగా నీళ్లు నేను పోయినవును. నువ్వా? ఎస్, నేనే. చూసావా, నీకంటే ముందు నేను నీళ్లు పోసాను. అమ్మయ్యా, అర్జున్ నీళ్లు పోసేసినట్టున్నాడు. ఏంటి బామ్మ ఈ నీళ్లు? ఒక పక్క మనం పసుపు కుంకుమ పెడుతుంటే ఇలా నీళ్లు పోయడం ఏంటి? కొంచెమైనా మతుందా వాళ్ళకి? పదండి వెళ్ళి అడుగుదాం. ఎవరో భక్తులు పోసుంటారులేమ్మా, ఈ మాత్రం దానికి కోపం ఎందుకు? నేను వెళ్ళి అడుగుతానుగా, నువ్వు కానివ్వు. నేను పోసిన నీళ్లు అపర్ణ కాళ్ళు కడిగాయి అంటే అపర్ణ నాకు కాబోయే భార్య. ఎంత పనిచేశారో నువ్వు. నీకే కదరా షర్ట్ పట్టుకోవడం, నాకు వచ్చు. ఒరే 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 ఒరే, ఆగండి ఆగండి ఆగండి. ఏం చేస్తున్నారా? వదలండి. ఏం జరుగుతుంది? ఇద్దర్లో ఎవరి హార్ట్ గట్టిగా ఉందో చూసుకుంటున్నావు. నోర్మయ్, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? నువ్వు అర్జున్ని ఎందుకు రమ్మన్నావో నేను అందుకే వచ్చా. చాలే, నోర్మయ్. వెరీ గుడ్ రా మనవడా, నేను చెప్పినట్టు చేసావు. ఆ నీళ్లతో అప్పన్న కాళ్ళు కడిగేశావు. ఆ దేవుడు కూడా మీ పెళ్లి ఆపలేడు. అయ్యో బామ్మ, ఆ నీళ్లు పోసింది నేను కాదు. మరి నేను. నువ్వా? నువ్వెందుకు పోసావురా? నీ మొక్కు చెల్లిద్దామనే. నోర్మయ్, అలాంటి మొక్కులు ఎక్కడైనా ఉంటాయరా? లేకుండానే వీడికి బిందె చీపురు ఇచ్చావా? నీ డ్రామాలు నా దగ్గర ముసలి. నువ్వు చెప్పినట్టుగానే నీళ్లు అపర్ణ కాళ్ళకు తగిలాయి అంటే ఎప్పటికైనా అపర్ణ నా భార్యే.